వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కులరహిత వనభోజనాలు వనస్థలి పార్క్లో కుల నిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణచంద్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా చూడచక్కగా జరిగినది. ఈ కార్యక్రమంలో జస్టిస్ సుదర్శన్, జేవీవి జాతీయ అధ్యక్షురాలు ఎన్ స్వరాజ్యలక్ష్మి, ఎంవివి సాంబశివరావు, విజ్ఞానదర్శిని రమేష్, అమ్మా అయ్య ఆర్గన్ ఈశ్వర్లింగం, సమసమాజం డాక్టర్ ఓం ప్రకాష్, కేఎస్ఎన్ఎస్ గుప్తా, జ్యోష్ణ, కులమతరహిత సోదరీమణులు, మేధావులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆధారం మతం కాదురా, ప్రేమకు ఆదర్శం కులం కాదురా, మైత్రికి ఆధారం మతం కాదురా, కులాతీత మతాతీత వివాహాల పునాదిపై భావి భారత సమైక్యతా భవనం నిర్మించడం. థ్యాంక్ యూ. కవితలు చదివే వాళ్ళు, ఇంకెవరైనా ఆపర్చునిటీ తీసుకునే వాళ్ళు ఉంటే బాగుంటుంది. రండి. ఇంకా కొత్తగా పరిచయం కాని వాళ్ళు, మీరిద్దరు పరిచయం కాలేదు, రండి. పరిచయం కొత్తగా ఇంకా వచ్చిన వాళ్ళు, పరిచయం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా రండి. రామ్మా, అందుకని రామ్మా మీ పరిచయం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను జెడ్పీహెచ్ఎస్ వచ్చింది. కులరహిత వనభోజనాలలో కూడా అలాగే కులం చొరబడింది. ఎవరి కులాలు వాళ్ళు ఒక్కొక్క పార్కులకు వెళ్ళి చేసుకుంటున్నారు. అయితే నాకు అనిపించింది, అదే నేను ఏ దాంట్లో లేము కదా, అసలు వనభోజనాలు వెళ్ళట్లేదు అని అనుకున్నాము. అప్పుడే నాకు పోస్టర్ కనిపించింది. అప్పుడు నాకు మంచిగా అనిపించింది, అంటే ఆనందంగా అనిపించింది. ఇట్లాంటి వనభోజనాలు మన హైదరాబాద్లో చేసుకోవడం చాలా బాగుంది. ఇది ఎవ్రీ డిస్ట్రిక్ట్ కూడా పాకుతే బాగుంటుంది. అక్కడ దేశంలో కులాలు ఉన్నాయి. ఈ మాసంలో అందరూ యాక్చువల్గా వనాలకు వెళ్ళి భోంచేయాలి. ఇది వసంత మాసం అంటారు. ఈ వసంత మాసంలో అందరు వెళ్ళి వనాలకు భోజనం చేయమంటే అందరు కలిసి వెళ్ళి భోజనం చేయండి, చెట్ల కింద వాతావరణం మంచిగా ఉంటుంది అని చేయమంటే రాను దాన్ని కుల సంస్కృతి భోజనాలు, కుల భోజనాల కింద మార్చేశారు. సో దాన్ని ధీటుగా దాన్ని బ్రేక్ చేయాలని కుల నిర్మూలన సంఘం కులరహిత వన భోజనాన్ని ప్రారంభించింది. ఎందుకు అంటే మనుషులంతా ఒకటే, మనమంతా ఒకటన్నప్పుడు కలిసి భోజనం చేయడానికి ఏంటి ప్రత్యేకించి ఒక కులం సంఘం పోయి కుల భోజనం ఎందుకు చేయాలి? వనాలకు వెళ్ళి అందరూ కలిసి భోజనాలు చేయాలి. సో అట్లాంటి వాటిని బ్రేక్ చేయాలని కులరహిత వన భోజనం అనే కార్యక్రమం నిరాగడ్డంగా గత 3 సంవత్సరాలు చేస్తుంది. 2 సంవత్సరాలు వేరే పార్కులు చేశాం, ఇంకో సంవత్సరం ఇంకో వేరే పార్కులు చేశాం. సో ఇది దాని కాన్సెప్ట్. మీ పేరు, మీ హోదా చెప్పండి సార్. నా పేరు కృష్ణచంద్, నేను ప్రధాన కార్యదర్శి కుల నిర్మూలన సంఘం. అలాగే ఇప్పుడు ఈ రోజుల్లో అందరి కులాలు కులగణన నడుస్తుంది దేశంలో. కులగణనకు నడిస్తే మాకేం అభ్యంతరం లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. అట్లాగే అసలు కులం అంటే ఏంటి అది తెలవాలి. కులం అంటే ఏంటంటే పుట్టుకతో మీకు ఒక సాంఘిక స్థాయి ఏర్పాటు చేసేశారు ఈ దేశంలో. ప్రపంచంలో వాళ్ళ యొక్క మేధస్సు అంటే డాక్టర్ కానీ సైంటిస్ట్ అంటారు, డాక్టర్ వేస్తే డాక్టర్ అంటారు. కానీ ఇక్కడ డాక్టరు సైంటిస్టులకి ఇక్కడ మర్యాద లేదు. మీరు పుట్టిన కులం ప్రకారం మీకు మర్యాద గౌరవం వస్తాయి. పుట్టుకతోనే మీరు ఫలానా అని తేల్చేస్తారు. పుట్టుకతో కొందరు జ్ఞానవంతులు, పుట్టుకతో కొందరు అధములు అనే తీసేసి ఈ దేశంలోనే ఉంది. కాబట్టి అటువంటి దాన్ని బ్రేక్ చేస్తాం మేము, అటువంటి సమాజాన్ని బ్రేక్ చేస్తాము. అందుకని కులాలు నిర్మిస్తాం. కులాలు ఎందుకు నిర్మించాలంటే పుట్టుకతోనే ఒక సాంఘిక స్థాయి నిర్ణయించబడుతుంది ఈ దేశంలో. పుట్టుకతో నువ్వు ఫలానా, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు కాక, నువ్వు దేశానికి ప్రెసిడెంట్ అవ్వచ్చు కాక, కానీ నేను గుళ్ళోకి రాని, ఎందుకంటే నీ పుట్టుక అది నిర్ణయిస్తుంది. నువ్వు అసలు ఏమి ఉద్యోగం చేయకుండా రోడ్ల మీద తిరిగినా నీకు పంచి కులం అయితే నీకు గౌరవం వస్తుంది. మరి అది ఆ కులాలను కూడా దేవుడే పెట్టాడని చెప్పేసి దేవుడు పెట్టాడని భ్రమింపజేస్తున్నారు. ఇది దేవుడు కల్పించగానే ఏ పురాణాల్లోనూ ఏ వేదాల్లోనూ చూపిమనండి సాక్ష్యం. మనుధర్మశాస్త్రము తీసుకొచ్చారు ప్రత్యేకించి. అంతకు ముందు ఉన్న దాన్ని వర్ణం ఉండేది, వర్ణం కులం కాదు. కులం వర్ణం రెండు ఒకటి అనుకుంటున్నారు. కులం వర్ణం రెండు ఒకటి కాదు. వర్ణం వేరు, వర్ణం యొక్క తాలూకు వేరు, వర్ణం యొక్క డెన్సిటీ వేరు. వర్ణం అంటే స్నాతకోత్సవం అనేవాళ్ళు, అంతకుముందు సప్త ఋషులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు వర్ణాన్ని తీసుకొచ్చారు. 4 వర్ణాలు అంటే 3 వర్ణాలే తెచ్చారు. తర్వాత 4వ వర్ణాన్ని చేర్చారు. చేర్చిన తర్వాత ఒక వర్గం
అవుతుండగా ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. ధనము చుట్టే భూమి గిరగిరా తిరిగే, కలుపుతో పంటల రాసులే కరిగే, కలుపుతో పంటల రాసులే కరిగే, కలుపుతో పంటల రాసులే కరిగే. సిరుల వేదల తలని వేరెక్కుతుంటే, మన చేతుతో మన కళ్ళు పోడుస్తుంటే ఏమైపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది లోకం, ఎటు సాగిపోతున్నది. పెట్టాలని చెప్పి నేను విన్నపిస్తున్నాను. ఎందుకంటే మేము ఇంకా కూడా ఈ కులాలు అని చెప్పి కులాంతర వివాహాలు చేసుకున్నా కూడా, మాకు కులం లేని కులం ఉన్నా కూడా కులాంతర వివాహాలు చేసుకున్నా కూడా మా వాళ్ళను రెడ్డి కులం వాళ్ళు చేసుకున్నారని చెప్పి కూడా మా వాళ్ళని చంపుతున్నారు. కాబట్టి అలా చెప్పకూడదు. అంటే మనం ఒకటే కులంగా ఉండాలని చెప్పి, ఆడమొగ కులమే ఉండాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. నా జై భీమ్, జై భారత్. దాదాపుగా పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది హాజరైన ప్రతి ఒక్కరికి వెల్కమ్ చెప్తూ, కుల నిర్మూలన జరగాలి అంటే ప్రతి ఒక్కరికి భయ నిర్మూలన జరగాలి. మరి అదే ఉద్దేశంతో మరి ఈరోజు మనం వనభోజనాలకు అంటే ఇది మనం ట్యాగ్ మంచిగా పెట్టుకుంటాం ఎప్పుడు, కులాంతర మతాంతర వివాహితులను మరి ఆదర్శ భారతీయులుగా మరి అని. నిజంగా ఇక్కడికి వచ్చిన ఎవరు ఏ కులము అని మా ఎగ్జిక్యూటివ్ బాడీలనే చాలా మందికి తెలియదండి. నా పేరు అలివేలు మంగ, నాది కులాంతర వివాహము. నేను ఒక ఎగ్జిక్యూటివ్ బాడీలో 10 సంవత్సరాల నుంచి కుల నిర్మూలన సంఘంలో పనిచేస్తున్నాను. మరి అదే ఉద్దేశంతో వేరు సంఘాలలో పనిచేస్తున్నాం. అప్పుడు కులాలలో ఎదురయ్యేటువంటి సమస్యలు ఎట్లుంటాయి అంటే, మన ఇక్కడే రెడ్డి అనే దానికి ఇన్విటేషన్ ఉంది, ఆ రోజు పోలేదు, అది మనం స్టేటస్ పెట్టుకోలేదు. ఈరోజు కులాంతర మతాంతర వివాహితులు వెల్కమ్ అని పెట్టుకుంటే ఒక 150 మంది కామెంట్లు. అంటే మనం ఏ రకంగా చూస్తున్నాం, కులాలు పోతాయి అని ప్రయత్నంలో భాగంగా మనం ఆలోచనలో తప్పు కానే కాదు. అదే ఉద్దేశంతో నేను వాసవి శ్రీ నిలయంలో ఉంటాను. నేను ఫామ్ నింపినప్పుడు సర్వేలో మనం కొట్లాడి చేసినటువంటి పోరాటంలో భాగంగానే 999 కులాలు అంతరించిపో, కులాలు రెండే, ఆడ మగ, ధనిక పేద. ఇప్పుడు ప్రతి విషయంలో కానీ ఇప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళైనా సరే, మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళైనా సరే, ఆర్థిక అసమానతల మీదనే ఆధారపడి వ్యవహారాన్ని నడుపుతారు. ఇది వాస్తవము, ఒప్పుకున్నా అది ఎవరి మస్తిష్కాలకు వాళ్ళకు అంటుందని నేను భావిస్తున్నా. ఒకవేళ మీకు పిల్లవాడు చిన్నవాడు కూస్తున్నా అనుకునే మాత్రం క్షమించండి. ఇక నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. కాకపోతే నేను కులాల మీద వ్యవహారంగా ఒక కవిత రాసిన, అది నాది కొంచెం వోకల్ ఇన్ఫెక్షన్ ఉంది. మా అన్నగారు నేను చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాకు రావట్లేదన్న వాయిస్. అని నీ పేరున జరుగుతున్న మారణ హోమం కనబడలేదా? కనులు మూసుకున్నావా? నిగ్రహంగా ఏ గ్రహాన కునుకు తీస్తున్నావో ఆగ్రహంగా అడుగుతున్నా వినబడదా నీకు? అధికారమే లక్ష్యంగా నీ పేరు వాడుకుంటూ మతాలు కులాలంటూ విడదీసి నరమేధం సాగుతుంటే, రాక్షసుల పాలనలో రాబందుల జేత్రయాత్ర మిన్నంటలేదా? కన్నంటుకుందా? కపట నిద్ర వదిలి లేచిరా, రుద్ర రూపమై దాల్చి కదలిరా, మలిన పడ్డ మనసుల కడగరా. పాపభీతి పెరిగిపాయే లోకమంతా, రంగు రంగు తీరుల్లో పూజలంట, పాపమంతా నింపుతుండ్రు హుండీలల్లా. నువ్వు ఉన్నావో లేవో తెలియదు కానీ కులమంటూ మతమంటూ మానవత్వమే మరిచి నా అంటే నా అని నీ కోసం కొట్టుకు చస్తున్నారు ఇక్కడ. పాపభారం తరిగి భూభారం తగ్గుద్దని యోగముద్రలో మిన్నకున్నావో. నిజ నిజాలు ఏంటి అనేది మనం ఒక్కసారి ఫామ్ అవుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. లక్ష్మీ చాలా సంతోషంగా ఉంది. రోజు రోజుకి మన సంఖ్య పెరగాలని. నేను కుల నిర్మూలన సంఘం 1977 నుంచి నేను కుల నిర్మూలన సంఘంతో పరిచయము.
అప్పటి నుంచి 1977 నుంచి కులనిర్మూలన సంఘంలోనే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాను మా వారితో పాటు. ఇప్పుడు మా వారు లేకపోయినా కూడా నేను యాక్టివ్ పార్టిసిపేట్గానే ఉన్నాను. ప్రస్తుతానికి నేను కులనిర్మూలన సంఘం ట్రెజరర్గా వర్క్ చేస్తున్నానండి. ఆయుధం కండలు పిండే కష్టంగా మంచితనమును మించిన పెన్నిది, మంచితనమును మించిన పెన్నిది. మనిషికి వేరే ఉందా, మనిషికి వేరే ఉందా? ఎవరికి తల వంచకు, ఎవరిని యాచించకు. చాలి చాలని జీతంతో మిడి మేలుపు కొలువులు కొలవకు. చాలి చాలని జీతంతో మిడి మేలుపు కొలువులు కొలువకు. చుక్కుపోయిన ఆశలతో పోయి మిడి మిడి బ్రతుకును గడపకు. చీకటి రాజ్యం ఎంతో కాలం చెలాయించదని మరువకు, చెలాయించదని మరువకు. ఎవరికి తల వంచకు, ఎవరిని లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి సాహిత్యం అనే అంశం కేంద్రం. ఈ సదస్సులో లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి సాహిత్యం అనే అంశం, బహుళ అస్తిత్వాలు సాంస్కృతిక జాతీయవాద సవాళ్లు అనే అంశము, లౌకిక ప్రజాస్వామిక జీవన సంస్కృతి, పాలమూరు సమాజం సాహిత్యం అనే అంశాలుగా ఈ మహాసభలు జరగనున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రెండో శనివారం అమలూరు నగర్లో జరిగిన ఈ సమూహ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. లౌకిక ప్రజాస్వామిక విలువలను ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని నమ్ముతూ మీకు కూడా మీరందరూ రావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కులనిర్మూలన సంఘం మన నాయకత్వానికి బాధ్యత అన్నింటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పక్కనే చెప్పకుండా ఉంటాం, చెత్త జమ ఉంటుంది. దాన్ని ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు వస్తే దాన్ని ఎవరు పట్టించుకోరు. మరి దేవుడు అటువంటి అపరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటాడా? కోరుకోడు. మరి మీరు ఎందుకట్లా రోడ్డును ఆక్రమించి అపరిశుభ్రమైనటువంటి పరిస్థితుల్లో ఈ గుళ్ళని గోపురాలని అక్రమంగా కడుతున్నారు? కాబట్టి వీటినన్నిటినీ మీరు తొలగించి వేరే చోటికి షిఫ్ట్ చేసుకోండి అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. పోతే ఇది అమలుకు రావడం అనేది అధికారుల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంది. అట్లా మతం అనేది, మతం నుంచి దేవుడి నుంచి కులం వస్తుంది, అట్లా కులం కూడా వస్తుంది. కులం వచ్చిన తర్వాత అంతరాంతరం అనేది కూడా కులము మతము ఏ కులంలో చూస్తున్నా మరి కులంలో ఉన్న ఐక్యత ఉందా? కులంలో ఉన్న వాళ్ళు కొట్లాడకుండా ఉంటున్నారా అంటే లేదు, కుటుంబంలోనే కొట్లాడుతున్నారు. ఇక కులం వరకే, కులంలోనే ఒకటే ఇంట్లో ఉన్న అన్నదమ్ములు కూడా ఆస్తి పంపకం వరకు వస్తే కొట్లాడుతున్నారు. అన్నప్పుడు ఇవన్నీ సరైన ఆలోచన విధానాలు కావు. కాబట్టి మనిషి అన్నవాడు చాలా దీర్ఘదృష్టితో సమాజ శ్రేయస్సుని వ్యక్తిగతంగా ఆ రకంగా మొదట వ్యక్తి మార్పు రావాలి, తర్వాత కుటుంబంలో మార్పు రావాలి, తర్వాత సమాజం నుంచి దేశం, ప్రపంచం. ఆ రకంగా మనం ఒక నవ సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం అనేది నా అభిప్రాయం. కాకపోతే మిత్రుడు సురేష్ ఎవరైతే మాట్లాడినారో వారితో కూడా నాకు దాదాపు 1990 నుంచి పరిచయం. మనం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ పౌరాకుల సంఘంలో కలిసి పనిచేస్తాను. ఉద్యోగరీత్యా కొంత దూరమై మళ్ళీ ఇప్పుడు ఈ సమావేశంలో జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి కులనిర్మూలన సంఘానికి నేను కృతజ్ఞతలు తెలుపుతూ మేము లేడీస్ని జెంట్స్ కంటే ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి కులం మతం ఈజీగా తుడుచుకోబెట్టుకుపోతుంది అనేది నా నమ్మకం. నేను కులం మతం లేనటువంటి జీవితం గడుపుతున్నాను హాయిగా ఆరోగ్యంగా. ఇప్పుడు 75 ఏళ్ళు నాకు. ఈ 75 ఏళ్ళే కాకుండా మా అమ్మ ఉన్నారు నాకు ఆదర్శంగా. తల్లిదండ్రులు ఇద్దరు కూడా కులాంతర వివాహం చేసుకున్నారు, మా అమ్మ మా నాన్న. కాబట్టి ఆమె ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు.
కాబట్టి ఆమె ఏ దేవుణ్ణి ఏ దెయ్యాన్ని నమ్మదు. మా అమ్మ వయసు ఇప్పుడే 100 ఏళ్ళు ఈ నెల పూర్తి చేసుకుని ఆమె గొప్పగా జీవిస్తున్న సందర్భాన్ని బట్టి తీసుకొద్దాం అనుకుంటున్నాం. ధైర్యం చేయడానికి వీలుగా అట్లా. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రకరకాల సందర్భాలలో మిమ్మల్ని పిలిచాను. మీరందరూ వచ్చినందుకు చాలా చాలా సంతోషం. మీరందరూ కూడా సమాజం మార్పు కోసం, మనది సమాజం, ఈ సమాజ మార్పు కోసం అందరం కలిసి ముందుకు సాగాలని చెప్పి మరొకసారి కోరుతూ, మనసు నుంచి ఖచ్చితంగా కులం మతం లేని జీవితం, మానవ జీవితం హాయిగా దానికి ఒక ప్రత్యామ్నాయంగా కులరహితులు మతరహితులు కలిసి ఈ కులరహిత వనభోజనాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశము మనుషులంతా ఒక్కటే, కులాలుగా విడిపోవద్దు, మతాలుగా విడిపోవద్దు, అందరము సమానమే అని ఒక నినాదాన్ని మీ ముందుకు తేవడానికి తీసుకొచ్చాము ఇవాళ. అది కాకుండా ఈసారి మరొక తీర్మానంతో పాటుగా జరగబోయే సెన్సస్లో కులరహితులను మతరహితులను కూడా ఆ సెన్సస్లో భాగంగా ప్రత్యేక కాలం చేర్చాలని, వారిని కూడా గుర్తించాలని చెప్పి, వారి యొక్క ఉనికిని కూడా గుర్తించాలని చెప్పేసి ఒక డిమాండ్తో పాటు ఈసారి మేము ఈ వనభోజనాలను పెట్టుకున్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే సర్వే ఆఫ్ ఇండియాని, రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎట్లాగైతే కులగణనలో కులరహిత కాలం పెట్టింది, మతరహిత కాలం పెట్టింది, కులాంతర వివాహితులను వాళ్ళ యొక్క వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇదే విధంగా దేశవ్యాప్తంగా రేపు జరగబోయే నేషనల్ సెన్సస్లో కూడా కులాంతర వివాహాలతో పాటుగా కులరహితులను మతరహితులను కూడా ప్రత్యేకంగా గుర్తించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లలు పుడతారనేది ఒక నమ్మకము. క్యాస్ట్లెస్, రిలీజియన్లెస్ అనేది మేము పెట్టుకున్నాము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆదర్శ భారతీయులుగా ఉండాలని కోరుకుంటున్నాము. అటువంటిది ఈ సమాజంలో చాలా ఉధృతంగా పనిచేయాలని చెప్పి నిర్మూలన సంఘం నుంచి, అదే ఇతర సంఘాలు, జన విజ్ఞాన వేదిక కానివ్వండి, ఇవన్నీ సంఘాలు కూడా శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోతున్నాయి. అదేవిధంగా వెళ్ళాలని, దేశం మొత్తం మీద కూడా ఈ కులగణన విభజన జరగాలని, ఆర్థికంగా లేని వ్యక్తులకి ప్రభుత్వము వాళ్ళకు ఒక కాలం పెట్టి వాళ్ళకు కూడా రాయితీలు కల్పించాలని కోరుకుంటున్నాం. సంఘం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా 50 సంవత్సరాల వార్షికోత్సవాలు కూడా ఘనంగా జరుపుకోవడం జరిగింది. అది పోరాడినటువంటి పోరాటంలో భాగంగానే మనం కులము లేదు మతము లేదు అనేటువంటి కాలాన్ని సాధించుకున్నటువంటి విషయం. మరి అదేవిధంగా కులం మతం లేదు అనేటువంటి విషయానికి ఈరోజు మనం వివిధ రకాలైనటువంటి కుల భోజనాలు చేస్తుంటే, మనం కుల మతాలకు అతీతంగా చేసుకున్నటువంటి ఈ రైతు భోజనాలు మరి సక్సెస్ అవుతున్నందుకు, దినదినాభివృద్ధిగా మరి ప్రతి సంవత్సరం 100 మంది పెరుగుతున్నందుకు, మరి నిజంగా మనం బయటికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి నిజంగా కూడా సైన్స్ ప్రకారమైన, మరి ఏ ప్రకారమైన, ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ఆధ్యాత్మికంగా ఉన్నాం, సైన్స్గా ఉన్నాం, కులాలు లేవు అనేటువంటి మరి సైన్స్ను కూడా దృష్టిలో తీసుకున్నట్టయితే, మరి ఇప్పుడే చెప్పినటువంటి స్వరాజ్యలక్ష్మి గారు చెప్పినట్టు కుల మతాలకు అతీతంగా చేసుకున్నటువంటి మరి పిల్లలు కూడా, జీన్స్ కూడా మరి తెలివైన పిల్లలుగా, మరి ఐక్య పవర్ ఎక్కువగా ఉంటుందనేటువంటి మరి నిరూపణ కూడా జరుగుతుంది. మరి ఇంకా కుల నిర్మూలన సంఘం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఇదే విధంగా మరి ఈ ఒక సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుపోతూ కుల నిర్మూలనను, మరి నిర్మూలనను వదిలి కుల నిర్మూలనను సాధిద్దామని మరి హామీ ఇస్తూ అదే ప్రకారంగా మనం పనిచేయాలని కోరుకుంటున్నాం. అదే క్రమంలో మనం ఏదైతే కులగణన జరిగిందో, మనం కుల మతాలు లేవు అని కాలం నింపగానే మరి నిజంగానే మరి స్కాలర్షిప్ పోయింది. మా ఆయన ఎస్సీ, అదే విధంగా స్కాలర్షిప్ పోవడానికి ఆస్కారాలు ఉన్నాయి అని భయపడుతున్నారు. ఆ భయాన్ని వదిలేసి మనకు ఏదైతే అనుకుంటున్నామో అదే ప్రకారం మరి 10% రిజర్వేషన్ కాలం కూడా రావాలని, ఆ సాధింపులో భాగంగా అది వస్తుందని మరి నమ్మకంతో ముందుకు పోదాం. వెనకే మా బాబాయ్ గారిని 20 ఏళ్ల క్రితం మమతా మెడికల్ కాలేజీకి ఇచ్చాం. దాని తర్వాత మా నాన్నగారిని ఇచ్చాం, ఐ డొనేషన్, బాడీ డొనేషన్. ఇవి మనం పనిచేస్తూ సమాజానికి ఎంతో కొంత రుణం తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో రేపొద్దున మేమైనా అందరం కూడా అంతే. బ్లడ్ డొనేషన్ ఇచ్చినా, ఐ డొనేషన్ ఇచ్చినా, బాడీ డొనేషన్ ఇచ్చినా చాలా అవసరం. ఇది సమాజంలో మన బాధ్యత. చనిపోతూ కూడా పనులు చేస్తూ మనం బాడీ ఇచ్చామనుకోండి మెడికల్ కాలేజీకి, దాన్ని ఏం చేస్తారు, మళ్ళీ డాక్టర్స్ ఉపయోగించుకుని దానిని మళ్ళీ కూడా మంచి డాక్టర్లుగా తీర్చిదిద్దాలి అనేది మా సిన్సియర్ అడ్వైస్.
ఎందుకనంటే ఇవాళ రేపు కమర్షియల్ ఆలోచనలే ఉన్న డాక్టర్లు ఎక్కువ మంది సమాజం మీద పడి తీసుకుంటున్నారు. అది పోవాలి అంటే మాలాంటి వాళ్ళము మేము ఫ్రీగా ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా మీకు బాడీ డొనేట్ చేస్తున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ కూడా మా సంఘంలో వాళ్ళు ఇప్పుడే చెప్పారు, చాలామంది ఇస్తున్నారు. అలాగే ఐ డొనేషన్ అని అంటే చాలామందికి తెలియదు. ఐ డొనేషన్ అంటే చాలా చిన్నది, కానీ చిన్నది ఇస్తారు. ఇసి దానిని 200 ఏళ్ళు బ్రతుకుతాయి కళ్ళు. కాబట్టి ఏ సమస్య ఉన్నా సరే, క్యాన్సర్ ఉన్నా, షుగర్ ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే ఐ డొనేషన్ పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. ఇప్పుడే మా సంఘంలో వాళ్ళు జుట్టు క్యాన్సర్ వస్తే ఈ జుట్టు పోతుంది కదా, పోయిన దాన్ని మళ్ళీ ఈ జుట్టు పోయిన తర్వాత విగ్గు అవసరం పడుతుంది. అంటే కీమోథెరపీ చేసినాక జుట్టు అంతా పోతుంది. ఆ విగ్గు తయారు చేయడానికి ఫ్రీగా సంఘం తరఫున మేము చేయిస్తున్నాం. ఇప్పుడు మా సంఘం వాళ్ళు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇది మా యొక్క తర్వాత ఆర్గాన్ డొనేషన్స్ అన్నీ కూడాను చాలా ఫ్రీగా మేము చాలా కష్టపడి జీవోలు తీసుకొచ్చాం. ఈ యొక్క సెక్రటరియట్ చుట్టూ తిరిగి దాదాపు రాత్రి 9-10 గంటల కోసం కూడా అక్కడ వెయిట్ చేసి తీసుకొచ్చాము. అలాంటిది జీవోలని ఉపయోగించుకోవడానికి, లేకపోతే మేమే చేసాము అని కిడ్నీ కానివ్వండి ఏదైనా చేసినప్పుడు ఆర్గాన్ డొనేషన్స్ లక్షలు ఇటుపక్క అటుపక్క ట్రాన్స్ఫర్ అయిపోయాయి. మెడికల్ కాలేజీ వాళ్ళు లక్షలు తీసుకునేవాళ్ళు. అలాంటిది లేకుండా ఇప్పుడు చాలా నార్మల్గా లైఫ్లోకి చాలా ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన సమాజంలో, భారతీయ సమాజంలో మూఢనమ్మకం సమాజం గురించి ఈ సంఘము గత 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. కావున సమాజంలోని ప్రజలందరూ ఒక కుటుంబమే. సమాజంలోని ప్రజలందరూ మానవత్వం, మానవ విలువలు, మానవ సంబంధాలతో జీవించాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి. కావున కులరహిత సమాజం కోసం పోరాటం చేసేవాళ్ళు ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి సమస్యనైనా, బాధలనైనా, కష్టాలనైనా, సవాళ్ళనైనా ఎదిరించేందుకు కృతనిశ్చయంతో ముందుకు రావాలని నేను ఈ సభాముఖంగా కోరుతూ ముగిస్తున్నాను. 2 సంవత్సరాలన్నీ స్థాపించబడి గత 2 సంవత్సరాల క్రితం స్వర్ణోత్సవాలు కూడా జరుపుకున్నది. ఈ సంఘమే నాకు వహిత్ గారికి 1992లో అంటే బాబ్రీ మసీద్ ఇష్యూ జరుగుతున్న టైంలో ఒక మతాంతర వివాహాన్ని ఈ సంఘం నిర్వహించింది. అలా మీ సంఘంలో కొనసాగుతుంది గత 32 సంవత్సరాలుగా. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ప్రాంగణంలోనే కుల భోజనాలు ఏ రకంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఈ సంస్కృతి లేదు, అందరు కలిసి వనభోజనాలకు వెళ్ళేవారు, ఊరంతా కలిసి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఈ కుల భోజనాలు, ఈ కుల గర్జనలు ఇవి బాగా ముందుకు పోతున్నాయి. ఈ సంస్కృతి ఇలాగే పోతే మన దేశం ఖచ్చితంగా 100% జెనెటిక్ డిసీజెస్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకు తలసేమియా, చీకట్లు, రకరకాల జన్యు సంబంధమైన వ్యాధులతోని నేటి పిల్లలు బాధపడుతున్నారు. ఇలాగే ఈ సేమ్ సొంత కులాల్లో, స్వకులాల్లో వివాహాలు జరగడం వల్ల మన దేశం చాలా ప్రమాదానికి నెట్టబడుతుంది. కనుక అందరూ తేరుకోండి, ఇలాంటి ప్రోగ్రాంని ప్రోత్సహించండి. అందులో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగానే, ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు మేము ఈ సెన్సెస్లో నో క్యాస్ట్, నో రిలీజియన్ అండ్ ఈ కులాంతర వివాహాలు ఎంత జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక లెక్క అవసరం. ట్రాన్స్జెండర్ లెక్క ఉంది, లెబ్సియన్స్ లెక్క ఉంది, ప్రతి ఒక్కరి లెక్క ఉన్నప్పుడు కులరహితుల లెక్క ఎందుకు ఉండకూడదు అనే ఈ పోరాటంలో భాగంగానే మేము ప్రస్తుతం పోరాడి సాధించుకున్నది ఈ విషయం. అందులో భాగంగానే కులరహిత భోజనాలు జరుగుతున్నాయి. మీ అందరి ఎంకరేజ్మెంట్ ఇది దాదాపు 5వ సంవత్సరం అండి. 5వ సంవత్సరం ఇది. ప్రతి 26 జనవరికి అది 50 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇందిరా పార్క్లో ఆ ప్రోగ్రామ్ ఉంటుంది. దాదాపు 500 మందితో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ టైం అప్పుడు కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళని, ఆలోచన ఉన్న వాళ్ళందరినీ మేము ఆహ్వానిస్తుంటాం. మీ పేరు చెప్పండి, మీ హోదా చెప్పండి. నా పేరు జ్యోతి అండి. నా పేరు కుల నిర్మూలన సంఘం వైస్ ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తున్నాను. కార్యకర్తగా మొదలై ఈరోజు వైస్ ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తాను. ఈ కుల నిర్మూలన ఎట్లా జరగాలి అని ఒక పెద్ద చర్చను, అట్లాగే కులరహిత వివాహాలను, కులరహిత భోజనాలను, వీటన్నిటినీ కూడా
ఒక పెద్ద ఉద్యమంగా సాగించాల్సిన అవసరం ఉంది. కులం ఎంత స్వతంత్రత కలిగిన వ్యవస్థను భారతీయ సమాజంలో మరి అప్రెషన్ కాస్ట్ వాళ్ళు వాళ్ళ జనగణనను నమోదు చేసుకోకుంటే వాళ్ళకు వచ్చే హక్కులు ఎట్లా పొందాలి అనేటువంటి సమస్య ఒక ఉత్పన్నం అవడానికి అవకాశం ఉంది. అందువల్ల సైద్ధాంతిక రిజర్వేషన్ అనే అంశము ఎట్లయితే మనం డిమాండ్ చేస్తున్నాం ఒక లాంగ్ కుల నిర్మూలన లక్ష్యంతో హక్కుల కోసం పోరాడేటువంటి ఒక వేదిక కావాలి. అందుకోసం హక్కుల సంఘాలతో కులంతో ముడి షరతు పెట్టారు, అది కూడా పూర్తి చేద్దాము. ఒక సమాజాన్ని పరివర్తన దిశగా తీసుకుపోవడంలో సంస్కృతి యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉందో మీ కృషి అంత గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు అందిస్తున్నాను. కులాలతోటి కుల సంఘాలతోటి కుల హక్కుల పోరాట సంఘాలతోటి కుల నిర్మూలన సంఘాలు ఒక్కసారి అందరు ఇక్కడ చూడండి. జై కుల నిర్మూలన సంఘం, కులరహిత వన భోజనాలను, కులరహిత వన భోజనాలను, కులరహిత వన భోజనాలను. సర్టిఫికెట్ సెంటర్ మాస్టర్ నేను 4 డిఫరెంట్ మాస్టర్స్లో గ్రాడ్ పెట్టారండి. గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్. ఈ యొక్క కులరహిత నివారణ సంఘాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇక్కడికి వచ్చానండి. నో ఐ బి a join in this family and I welcome all youngsters should be come and join in this family to show our Indians are be casteless people. Thank you so much. ఎక్కడ మీ ఆఫీసు? సో ఐఎమ్ ఫ్రమ్ 2 స్టేట్స్లో మా ఆర్గనైజేషన్ ఉందండి. ప్రజెంట్ సోమాజిగూడలో ఉంటుంది ఆఫీస్. మిలిటరీ పీస్ అనే ఫుడ్స్ అండ్ నేచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కూడా మేము సేల్స్ చేస్తూ ఉంటామండి. వాటితో మేము టాప్ అవుట్ స్టూడెంట్స్ అమ్మాయిలను చదివిస్తూ ఉంటాము. సో మేము ఇప్పటి నుంచి మేము ఈ కులరహిత సంఘంలో జాయిన్ అవుతున్నాం. ఎంతమంది ఉంటారు మీ దాంట్లో మొత్తం సభ్యులు? మా దాంట్లో వచ్చేసి 100 మెంబర్స్ ఉంటారు. ఫౌండర్ ఎవరు? ఫౌండర్ నేనే అండి. పేరు చెప్తాను. నా పేరు సురేఖ అండి. నేను ఉమెన్ ఆర్మీ ఫౌండేషన్ CEO అండి.